అందరికి జైబీ. గత నెల 17వ తేదీ కోటలో ఉన్న గురుకుల పాఠశాలను అర్ధాంతరంగా తన పిల్లల బంధువులకి ఫోన్ చేసి పోలీసులను పెట్టి ఉదయాన్నే వాళ్ళని తరలించడం జరిగింది. దీని మీద బహుజన ఐక్య వేదిక గత నెల 17వ తేదీ నుంచే దాని మీద నిరసనలు చేస్తూ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు అన్ని స్కూల్కి వెళ్ళి వాకాడు, చిల్లపూరు, నాయుడుపేటకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే అక్కడ కడుపు మండే విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. ఉన్న స్కూల్లోనే ఎక్కువైపోయి పిల్లలు బాధపడతా ఉంటే ఇక్కడి నుంచి 400 మంది పైన తీసుకెళ్లి వాకాడు స్కూల్లో పెట్టడం వల్ల గతంలో ఉన్న ఆ పిల్లకాయల పరిస్థితి, పిల్లల పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నారు. చదువు వీళ్ళు 400 మంది యాడ్ అయినందువల్ల ఇంకా ఇబ్బంది అయ్యడం జరిగింది. దీని మీద అనేక దళిత సంఘాలు, ఈఎస్పీ, బహుజన ఐక్య వేదిక అన్ని కూడా దీని మీద ఆందోళన చేయడం జరిగింది. తర్వాత చిలో విజయవాడ కార్యక్రమాన్ని వీటన్నిటి మీద న్యాయ పోరాటం ఒకటి, తర్వాత జడా శ్రావణ్ గారు జేవీఎం రావు పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్జి అయినటువంటి జడా శ్రావణ్ గారు ఆధ్వర్యంలో దీనికి ఈ గురుకులాలు ఎత్తేసిన రాష్ట్రంలో 3 గురుకులాలు ఎత్తేసిన సందర్భంలో ఒక మహాధర్నా పెట్టడం జరిగింది. చిలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వల్ల తర్వాత అదే విషయాల్ని కోట గాని విశాఖపట్నంలో, గుంటూరులో ఎత్తేసిన స్కూల్ ని మళ్ళీ పునరుద్ధరించాలని న్యాయ పోరాటం చేయడం కూడా కోర్టులో కూడా పిల్లియడం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం ఇక్కడ తీసుకుంటాం అనే క్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆశీన్ సునీల్ కుమార్ గారు ఆ స్కూల్ ఇక్కడే పెడతాం, ఇక్కడే పెట్టాలి అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో ప్రకటించడం మేము స్వాగతిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తాం. అన్నా, మీరు మాట్లాడిన మాట నిలుపుకోండి. చరిత్రలో వెళ్ళిపోయిన స్కూల్ ని మళ్ళీ తీసుకొచ్చిన చరిత్ర మీకు నిలుస్తుంది. గతంలో అప్పుడెప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాస్ తీసుకొస్తే ఈ రోజు కూడా ఆయన పేరుని తలుచుకుంటూ ఉన్నాం. మళ్ళీ మీరు కానీ ఆ స్కూల్ తీసుకొస్తే ఆ పేరు మీకు స్థిరస్థాయిగా నిలబడిపోద్దని చెప్పి మిమ్మల్ని ఏడుకుంటున్నా ఉన్నా. మీరు మాత్రం దాన్ని నెరవేరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయినప్పటికీ అది వచ్చినంత వరకు మా ఉద్యమాలు అయితే జరుగుతూనే ఉంటాయన్నా. మమ్మల్ని క్షమించు, ఖచ్చితంగా మమ్మల్ని మీ బిడ్డల్లాగా చూసుకొని అక్కడుండే బిడ్డల్ని మీరు రక్షిస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వరగలి అనే మాట దాన్ని వదిలిండన్నా. చిన్నపిల్లలు 4వ తరగతి 5వ తరగతి పిల్లలు అక్కడికి పోతే మొదలే అక్కడ పొల్యూషన్ ఏరియా, 2 మధుకాను, మీనాక్షి పవర్ ప్లాంట్లు దాన్ని ఆనుకొని ఉన్నాయి. అక్కడ యాష్ బూడిది వచ్చేసి ఆ ఇళ్ల మీద కనీసం గుడ్లు కూడా బయట ఆరేయలేని పరిస్థితి అన్న ఆ ఏరియాలో. మీరు దాన్ని గమనించండి. వరగలనే మాట దాన్ని ఆపేసి యథాస్థితిలో ఉన్న దీన్ని ఇక్కడే కొనసాగిస్తారని చెప్పేసి ఈ స్కూల్ ని మిమ్మల్ని ఏడుకుంటూ ఈ అవకాశం మీరు తప్పకుండా మీకు ఒక చరిత్రగా నిలబడిపోతారు. ఇది చేస్తే మీరు ఒక చరిత్రలో నిలబడిపోతారు. ఖచ్చితంగా దీన్ని మీరు చేస్తారని కోరుకుంటా ఉన్నా. తర్వాత ఇక్కడున్న వైసీపీలో ఉన్న ఎస్సీ లీడర్లు కానీ, టీడీపీలో ఉన్న ఎస్సీ లీడర్లు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. దీనికి మేము చాలా బాధపడతా ఉన్నాం. ఏంటి అసలు మీరు ఎందుకున్నట్టు ఎస్సీ లీడర్లకు మీరు పేరెందుకు? మీకు ఎస్సీ లీడర్లని మీరు పేరు పెట్టుకున్నప్పుడు ఎస్సీ స్కూల్ తీసేస్తుంటే కనీసం స్పందించలేని మీరు సెలవులు ఎందుకు? మీకు సెలవులు దోసుకున్నట్టే మీకెందుకు సెలవులు? మీరు ఎస్సీ లీడర్లుగా కొనసాగడానికి అర్హత లేదు. లేదా స్కూల్ మీద అందరం కలిసి చేద్దాం రండి, చేసి మన బిడ్డలు కాపాడుకున్నాం. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలు రాకపోతే ఇంకెందుకు? ప్రధాన ప్రతిపక్షమైన
వైసీపీ కూడా ఇక్కడ కాముగానే ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు సరే టీడీపీ వాళ్ళు సరే భయపడతారో ఏందో అధికార పార్టీకి, మీరున్నారు కాబట్టి. ఇది మీకేం ప్రధాన ప్రతిపక్షం అంటే మీకు ఆ జీలు లేదు. మీ నాయకులు చెప్పే మాటలు వినేసి మీ నాయకులు పోతే పోతారు, మీ నాయకులు పోతే ఇట్లాగా ఉంటారా? టీడీపీ వాళ్ళలాగా మీరు కూడా ఉంటారా? మాట్లాడాలి కదా, మీకు గొంతు ఇట్లా మాట్లాడాలి కదా ప్రతిపక్షం. మాట్లాడకపోతే ఎందుకు? ఇక్కడ ఉన్న ప్రతిపక్షాన్ని కూడా మేము తెలియజేస్తాము, మనకు రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, మన బిడ్డలు. అధికార పక్షంలో ఉన్న దళిత లీడర్లారా, ప్రతిపక్షంలో ఉన్న దళిత లీడర్లారా, మీకు ఒకటే చెప్తున్నాం, మనకి ఇక్కడ రాజకీయం కాదు, మన బిడ్డల భవిష్యత్తు, దాన్ని కాపాడుకోవడానికి అందరం ఒక రండి. త్వరలో ఆ సునీల్ అన్న అక్కడి నుంచి ఏమి మన కృషి తీసుకొస్తాడో దాన్ని బట్టి మేము కార్యాచరణ నిర్ణయిస్తామని తెలియజేస్తూ జై భారత్.